వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. ముందు పొలం వారు దారి వదలమని ఇబ్బంది పెడుతున్నారా? రికార్డులో దారి లేదని బెదిరిస్తున్నారా? ఆందోళన వద్దు. భారతీయ ఈజ్మెంట్ చట్టం 1882 ప్రకారం దీన్ని మీ చట్టపరమైన హక్కు. చట్టం మీకు ఎలా రక్షణ కల్పిస్తుందో చూద్దాం. వేరే దారి లేకపోతే వారే దారి ఇవ్వాలి. సెక్షన్ 13 ఈజ్మెంట్ యాక్ట్ నెసెసిటీ. మీ పొలానికి వెళ్ళడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేనప్పుడు ముందున్న పొలం గుండా దారి పొందే హక్కు, పూర్తి హక్కు మీకు ఉంటుంది. ఇది వారిదే కాదు, మీ ప్రాథమిక అవసరం. 20 ఏళ్ళ వాడుక మీ శాశ్వత హక్కు. సెక్షన్ 15 ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్. అంటే గ్రామ మ్యాప్లో లేదా ఎఫ్ఎంబిలో దారి నమోదు కాకపోయినా పర్వాలేదు, మీరు ఒక దారిని గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా వాడుతూ ఉంటే ఆ దారిపై మీకు శాశ్వత హక్కు ఉంటుంది. దానిపై అధికారం మీకే ఉంటుంది. నెక్స్ట్, న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయంటే, సుప్రీంకోర్టు తీర్పు. హీరో వినాయక్ కేసు. ఒక భూమి సాగు చేయడానికి లేదా వాడుకోవడానికి దారి అత్యవసరమైనప్పుడు ఆ దారిని అడ్డుకోవడం చట్టరీత్యా నేరం. మీరు చేయాల్సింది ఏమిటంటే, ముందు పొలం వారు మీ దారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే సివిల్ కోర్టులో ఆశ్రయించి నెక్స్ట్ ఈజ్మెంట్ చట్టం కింద ఇంజెక్షన్ ఆర్డర్పై స్టే పొందవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.